ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారత్ కాళ్ల బేరానికి ట్రంప్ వచ్చినట్లుగా తెలుస్తోంది. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్తో అతిపెద్ద ఒప్పందం చేసుకోనున్నట్లుగా ఆయన ప్రకటించారు. G7 మీటింగ్లో ట్రంప్ను పట్టించుకోలేదు మోదీ దెబ్బకు ట్రంప్ దిగొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇండియాను బుజ్జగించేందుకు బిగ్ డీల్ అంటూ కూడా ట్రంప్ కామెంట్స్ చేస్తున్నాడు. భారత్కు దగ్గరవుతుంది ఇటు రష్యా, చైనా. భయంతో భారత్ వైపుకు ట్రంప్ పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలిసిందే కదా, అందితే జుట్టు అందకుంటే కాళ్ళు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన. అతను పేరుకే అగ్రరాజ్య అధ్యక్షుడు, కానీ అతను చేసే పనులు, మాట్లాడే భాష చిల్లర వ్యక్తి కంటే నీచంగా ఉంటాయి. తను ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తనకే అర్థం కాదు. తప్పు చేసినా మాటలు తూలాక అయ్యో తప్పైపోయింది అంటూ కాళ్ల బేరానికి రావడం కూడా ట్రంప్ వెనకడుగు వెయ్యడు. అందుకే ట్రంప్ ప్రవర్తనను ఆ దేశ ప్రజలు కూడా చీదరించుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి అమెరికాలో ఎప్పుడూ లేనంతగా తిరుగుబాటు మొదలైంది. అతని అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నెల రోజు నుంచే ట్రంప్ దిగిపో అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అందుకు ప్రధాన కారణం ట్రంప్ ప్రవర్తనే. ట్రంప్ను పెద్దగా పిలుచుకుంటూ భారత్ అతనికి ఎంతో గౌరవం ఇచ్చింది. మన దేశ ప్రధాని కూడా ట్రంప్ను అతిగా అభిమానించారు. మరి ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా వెళ్లి అభినందించారు. అందుకే ట్రంప్కు భారతదేశంలో అభిమానులు ఉన్నారు. కానీ ట్రంప్ మాత్రం తన స్వార్థం కోసం భారతదేశ ప్రతిష్టను కించపరిచేలా ప్రవర్తించాడు. ఓ పక్క భారతదేశంపై పాక్ యుద్ధం చేస్తుంటే మరోపక్క ట్రంప్ భారత్కు రావాల్సిన పెట్టుబడులను అడ్డుకున్నాడు. పాక్కు క్రమంగా సాయం చేస్తూ పెద్దన్నగా చూసుకునే భారత్కు వెన్నుపోటు పొడిచాడు. దాయాదిలా యుద్ధంలో ట్రంప్ భారత్కు సాయం చేస్తాడని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో పాక్ వైపు నిలబడి తన వక్రబుద్ధిని చూపించాడు. ఇక అంతటితో ఆగకుండా మన దేశానికే వచ్చే యాపిల్ పరిశ్రమను అడ్డుకున్నాడు. భారత్తో యాపిల్ వాణిజ్యపరంగా ఒప్పందాలు కుదుర్చుకోవద్దు అంటూ వాళ్ళని బెదిరించారు. ఎందుకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ యాపిల్ కంపెనీలు మన దేశంలోకి వస్తే ఎక్కడ మనం ఎదిగిపోతామో అనే అక్కసుతో ట్రంప్ తనలోని కుట్రకోణాన్ని బయటపెట్టాడు. దాంతోపాటు భారత్ పాక్ల మధ్య యుద్ధం తానే ఆపాను అంటూ తన మాటకు మోదీ భయపడిపోయి యుద్ధం ఆపేందుకు ఒప్పుకున్నారు అంటూ చిల్లర మాటలు మాట్లాడాడు. ట్రంప్ మాటలను గమనిస్తున్న ప్రధాని మోదీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానేనంటూ చేసుకుంటున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. G7 సమావేశంలో ట్రంప్ను కూరలో కరివేపాకులా తీసిపడేశారు మోదీ. దీంతో ట్రంప్ దెబ్బకు దిగొచ్చాడు. అబ్బే, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేను కాదు అంటూ వాళ్లే మాట్లాడుకున్నారంటూ అసలు నిజం ఒప్పుకున్నాడు. దానికి తోడు భారత్కు చైనా, రష్యాలు దగ్గరవుతూ ఉండడంతో ట్రంప్కు భయం పట్టుకుంది ఒక్కసారిగా. అందుకే మోదీతో కాళ్ల బేరానికి వస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు భారత్తో ఎలాంటి పెట్టుబడులు వద్దన్న ట్రంప్ ఇప్పుడు భారత్కు దగ్గరయ్యేందుకు గుంట నక్కల ఎదురు చూస్తున్నాడు. త్వరలో భారత్తో అతి పెద్ద ఒప్పందం చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన భారత్ను కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటికే ట్రంప్ పై కోపంతో ఉన్న ప్రధాని మోదీ ట్రంప్తో సంబంధాలపై ఆలోచిస్తారా లేదా అనేది మనం చూడాలి. ఏదేమైనా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెత ట్రంప్కు సరిగ్గా సరిపోతుందంటూ పలువురు కమెంట్స్ చేస్తున్నారు.